డెఫినెట్గా ఉంటుంది. ఎలాబరేట్ చేశారు మైండ్ సెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని, అట్లాగే ఆపర్చునిటీస్ అని. ఐ థింక్ క్రికెట్లో ఇప్పుడు చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, దే సెటిల్డ్ యాజ్ కోచెస్. అండ్ మనకి అందరికి ఇష్టమైన వేణుగోపాలరావు సార్ ఉన్నారు, నవ్ హీఈస్ ది ప్రెజెంటర్ ఆఫ్ స్టార్ స్పోర్ట్స్. సో ఇట్లా దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్, నాట్ ఓన్లీ యాజ్ ఎ ప్లేయర్, ట్రూ సార్, there are hundreds of opportunities as a scorer, as an umpire, as a presenter. And ఇప్పుడున్న స్పీడ్ గేమ్లోకి అనలిస్ట్ కానీ వీడియో అనలిస్ట్ కానీ there are hundreds of opportunities. I don't say that you blindly believe and depend on the game. No, parallelly go through, take the opportunities as studies also. But at the end of the day, if you are really a good player, then definitely cricket will give you something for sure. And thank you very much for all the dignitaries, and I invite one more person who don't need any introduction to talk about this CCL and who initiated the idea of CCL on the back of our mind. I invite Madhusudan Raj garu onto the stage to deliver a few words about this. Please, sir. పెద్దలు వైస్ ఛాన్సలర్ రాజారెడ్డి గారికి, దివాకర్ రెడ్డి గారికి, మెయిన్ స్పాన్సర్ డాలర్స్ గ్రూప్ చైర్మన్ హర్షిత్ రెడ్డి, అండ్ మై బిలవ్డ్ వేణుగోపాలరావు, Indian International from ACA. My seniors on to my right, who I played my cricket, Kani Y.S. Kumaranna, who I can recall few, T.S. Prasad, and few more. నేను నా క్రికెట్ ఇక్కడ చిత్తూరు అసోసియేషన్ చే స్టార్ట్ చేశాను. దిస్ వాజ్ ఇన్ 89. నేను గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కాలేజ్లో డిగ్రీ చేరిన తర్వాత కాంపిటేటివ్ క్రికెట్ స్టార్ట్ చేశాను చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. నేను ఇప్పుడు ఈ పొజిషన్లో, అంటే చదువులో కానీ క్రికెట్లో కానీ కెరియర్లో కానీ నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే థ్యాంక్స్ టు చిత్తూరు క్రికెట్ అసోసియేషన్. ఇఫ్ నాట్ ఫర్ ద సపోర్ట్, అది కూడా ఎందుకంటే నేను నేటివ్ ఆఫ్ కడప, చదువు కోసం అని నేను తిరుపతికి వచ్చిన తర్వాత నేను ఏదో మ్యాచ్లో బాగా ఆడుతున్నానని చెప్పేసి టీంలో వేసి స్టాండ్ బైస్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి లెవెల్లో ఆడిపించి అలా సపోర్ట్ చేసిన అసోసియేషన్ ఇది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఐఎమ్ ఇండెప్టెడ్ టు దిస్ అసోసియేషన్. నేనేమి ఈ సిటీ నుంచి రాలేదు, నేను కూడా మా ఊరు రైల్వే కోడూరు, చిన్న ఊరు నుంచే మీలాగనే. నేను ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా అంటే ఆపర్చునిటీస్ అనేవి ఎక్కడున్నా వస్తాయి. మేము అంటే మా టీం ఇప్పుడు ఉన్న అసోసియేషన్లో మెంబర్స్ కానివ్వండి, మేము ఆల్మోస్ట్ ఒక 10 years ముందర ఒక అడాక్ కమిటీలో మేము మెంబర్స్గా ఉండేవాళ్ళం. అప్పుడు ఒక 3-4 years మేము సర్వ్ చేసాం అసోసియేషన్ని. అప్పుడు మా సహాయశక్తులకు కృషి చేసాం. ఎందుకంటే మన దగ్గర డిస్ట్రిక్ట్ అసోసియేషన్లో టీంని సెలెక్ట్ చేయాలంటే ఒకరోజు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేసి తిరుపతిలో సెలెక్షన్ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ తిరుపతిలో ఉన్న వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది కాబట్టి అందరూ వస్తారు, కుప్పం వాళ్ళు రాలేరు. ఒకవేళ రావాలనుకున్నా కూడా వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు, ఎందుకంటే ఆ చిత్తూరులో ఉండే వాళ్ళే, తిరుపతిలో ఉండే వాళ్ళనే సెలెక్ట్ చేస్తారు, మాకు ఛాన్స్ రాదులేని. ఇంకా చిత్తూరు వాళ్ళు వస్తారు, నమ్మకం లేని విధంగా వస్తారు ఇక్కడికి. అది మాకు బాధ కలిగించేది, ఎందుకంటే చాలా టాలెంట్ ఆ లెవెల్లోనే ఆగిపోతుందని చెప్పేసి. అందుకోసమని మెయిన్ రీజన్ ఈ లీగ్ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే అదే. ఎందుకంటే సెలెక్షన్ జరగాలని అన్నప్పుడు మాకు ఒక బేసిస్ కావాలి. సెలెక్షన్ జరగాలంటే మీరు అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తే జోనల్ టీం చేసేటప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్స్ మ్యాచ్లు జరుగుతాయి, అందులో పర్ఫామ్ చేసిన వాళ్ళని జోన్ టీంలో వేస్తారు, జోన్ టీంలో బాగా ఆడిన వాళ్ళని స్టేట్ టీంకి వేస్తారు, స్టేట్ టీంలో బాగా ఆడితే రంజీ ట్రోఫీ. కాబట్టి ఏదైనా సెలెక్షన్ జరగాలంటే ఒక బేసిస్ కావాలి. కానీ ఇక్కడ మనం డిస్ట్రిక్ట్ టీం తీసేటప్పుడు మాకు బేసిస్ ఏది ఉండేది కదా. వచ్చిన రోజున ఆ బౌలర్ వచ్చి 10 balls వేస్తాడు, బ్యాట్స్మెన్ వచ్చి 10 balls ఆడితేనే వాళ్ళలోంచి మేము సెలెక్ట్ చేయాలి. పోనీ సెలెక్ట్ చేసే వాళ్ళు ఎవరంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళకు సీనియర్ క్రికెటర్స్, నేను ఎక్కడి నుంచో హైదరాబాద్లో నేను సైట్లో అయినాను. ఆ సెలెక్షన్స్ కోసం నేను వస్తే ఆ అబ్బాయి గురించి నాకు తెలీదు, ఆ అబ్బాయి ఆ రోజు బాగలేకపోతే సరిగా ఆడతాడో లేదు, సరిగా బాల్స్ వేస్తాడో లేదు తెలీదు. అక్కడ ఆ 10 balls నేను సెలెక్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలా కాకుండా ఇలాంటి లీగ్ ఒకటి స్టార్ట్ చేస్తే రౌండ్ అంటే ఒక 1 month 1.5 month కంటిన్యూస్గా మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ఆ పర్ఫార్మెన్స్ని బేస్గా తీసుకొని సెలెక్షన్ చేయాలన్నదే మా ఐడియా అనమాట. ఈ సంవత్సరం మేము చేయలేకపోయాం, లేట్గా చేయాల్సిన అవసరం, ఎందుకంటే కరోనా వల్ల చేయలేకపోయాం. ఐఎమ్ సారీ, నేను బోర్ చేస్తాను మిమ్మల్ని. మాకు ఇంకొక దీంట్లో ఒక స్వార్థం ఉంది, ఎందుకంటే రమేష్ రెడ్డి గారు ఎస్పీ గారు దారిలో ఉన్నారు.
ఆయన రావడానికి కొంచెం 5 నిమిషాలు టైం పడుతుంది, ఎందుకంటే మా వెనకాల ఆయన సపోర్ట్ ఎంతో ఉందన్నమాట. దానికోసం చెప్తున్నాను. ఇంకా సెల్ఫ్ బిలీవ్ గురించి వచ్చినప్పుడు, మన రాయలసీమ నుంచి ఒక ప్లేయర్ ఐపీఎల్ రిప్రజెంట్ చేశారు. ఎవరో చెప్పగలుగుతారా? నేమ్ విజయ్ కుమార్, పైడి కాల్వ విజయ్ కుమార్. ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ తెలుసా మీకు? పర్ఫెక్ట్. నరసింహ గారు చెప్పారు, ఆ అబ్బాయి ఒక లారీ క్లీనర్ అయి ఉండి ఒకే ఒక్క బిలీఫ్, అంటే నేను ఆడగలుగుతాను, నేను ఇక్కడి నుంచి కూడా ఐపీఎల్ వరకు వెళ్ళగలుగుతాననే నమ్మకంతో వచ్చిన కేసు అనమాట అది. నేను బికాజ్ ఐఎమ్ సేయింగ్ దిస్ అగైన్, నాకు గ్రౌండ్ లేదు, నాకు కిట్ లేదు, నాకు మ్యాచ్లు జరగట్లేదు కాదు. ఆ అబ్బాయి కూడా చిన్న పక్కన కడపలో కూడా కదా, కడప పక్కన చిన్న పల్లె, వాళ్ళ అమ్మ నాన్న ఫాదర్ ఏమో డైలీ లేబర్ చేస్తారు అనుకుంటాను, మదర్ కూరగాయలు అమ్ముతారు అనుకుంటారు. కానీ ఆ అబ్బాయి ముందుకొచ్చి ఇప్పుడు మన అసోసియేషన్లో హైయెస్ట్ వికెట్ టేకర్, 253 వికెట్లు తీసేస్తాడు. రంజీ ట్రోఫీలో హైయెస్ట్ వికెట్ టేకర్ 2-3 సీజన్లు తను. ఇప్పటికి కూడా అతను లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యాడు, ఇప్పటికి కూడా అతను వచ్చి తను మ్యాచ్ ఆడగలుగుతాడు. రంజీ ట్రోఫీ హీ కెన్ ఈజీలీ బౌల్ 25 hours పర్ డే. ఒక ఫాస్ట్ బౌలర్, మోర్ దెన్ ఐ థింక్ 12-13 years తను రంజీ ట్రోఫీ ఆడాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో. ఒక ఫాస్ట్ బౌలరు, ఎటువంటి ఇంజరీ లేకుండా, ఒక్క ఇంజరీ లేదు, ఇంజరీ తోటి మ్యాచ్ ఆడని ఇదే లేదనమాట ఎక్కడప్పుడు కేసు. హీఈస్ ఎగ్జాంపుల్ ఫర్ యూ ఆల్. ప్లీజ్ గెట్ ఇన్స్పైర్డ్ బై పీపుల్ లైక్ హిమ్. అండ్ వేణుగోపాల్ ఆల్సో, హీ జస్ట్ డెంట్ బికమ్ ఊరికే స్టార్ అయిపోలేదు. ఐ నో, ఐ హావ్ సీన్ హిమ్ రైట్ ఫ్రమ్ అండర్ 16. మేము రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు 16 yearsలో సీనియర్ టీంలో ఇంక్లూడ్ చేసేస్తానని. మేము కేఎస్సీ ఆడుతున్నాం, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళది టోర్నమెంట్ ఒకటి అవుతుందన్నమాట రంజీ ట్రోఫీ ముందర. కర్ణాటకతో ఆడుతుంటే అటుపక్క శ్రీనాథ్, జవగల్ శ్రీనాథ్, ఆ టైంలో వెంకటేష్ ప్రసాద్, డేవిడ్ జాన్సన్, దే యూస్ టు బౌల్ 140s ఆ టైంలో. మనోడు ఇంత ఉండేవాడు అప్పుడు. ఐ స్టిల్ రిమెంబర్. మిడిల్లో వెళ్ళి ఆడుతుంటే మ్యాచ్ అయిన తర్వాత వచ్చి శ్రీనాథ్ చెప్తాడు మాతోటి, అరే కాసలారా చూసుకో ఐసా కెల్ రా. సో దట్స్ హౌ హీ వాస్. అండ్ హీ డిడ్ జస్ట్ బికమ్, హీ ప్రాక్టీస్డ్ అవర్స్ టుగెదర్. వాళ్ళ బ్రదర్స్ అందరు కూడా క్రికెటర్స్. వాళ్ళ తమ్ముడు జ్ఞానేశ్వరరావు అండర్-19 ఇండియా క్యాప్టెన్ చేశాడు, తను అండర్-19 క్యాప్టెన్ చేశాడు. సో దే హ్యావ్ బ్రదర్స్, ఫైవ్ బ్రదర్స్ వాళ్ళు. ఇట్ డిడ్ జస్ట్ become a star. There was a lot of hard work behind it. That's how I'm telling you again and again, believe in yourself. మీలోంచి మాకు ఈవెన్ ఒకరు పైకి వచ్చి ఒక ధోనియో, లేకపోతే ఒక విరాట్ కోహ్లీయో, లేకపోతే ఒక వేణుగోపాలరావు, ఒక ఎంఎస్కే ప్రసాదో మాకు వస్తే చాలు. వీ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దట్ అవర్ టీమ్ ఈస్ పుట్టింగ్ ఇన్ రైట్ నౌ, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ దిస్ కైండ్ Harshit Reddy, Mada Srinivasan as the president, PC Anna, Aul Ramnanna, Banu Anna, is a big team which is working behind this, but they never wanted any credit. They are all behind and working for you to come forward and take the credit. We want you to perform well and, go up and get name for Chittoor Association. And thank you, Partha, for giving me this opportunity to express myself. అండ్ పెద్దలు స్టేజ్ మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు ఫర్ కమింగ్ ఓవర్ అండ్ ప్రిసైడింగ్ ఓవర్ దిస్ ఫంక్షన్. వీఆర్ యాంగ్షియస్లీ వెయిటింగ్ ఫర్ రమేష్ సార్, ది ఎస్పీ, సో దట్ హీ కెన్ జాయిన్ అస్ and share his views on the tournament. He has been an inspiration for all of us. Thank you once again. Thank you. చాలామంది మన దివాకర్ రెడ్డి గారు చెప్పారు, హీస్ సచ్ ఎ గ్రేట్ హార్ట్. ఒక్కసారి వాలంటీర్స్ కొద్దిగా ఇది తీసేసేయండి, ఎక్స్క్యూజ్ మీ. కూర్చుంటే పక్క రోజు సాయంత్రం 7:30 లోపల 12 టీంలు స్పాన్సర్లు వచ్చేసినారు, మెయిన్ స్పాన్సర్ కూడా వచ్చేసినారు. సో ఒక 24 hours గ్యాప్లో మొత్తం టోర్నమెంట్కి ఎంతైతే మనకి ఎక్స్పెన్స్ అవుతుందో మొత్తం అంతా స్పాన్సర్షిప్ వచ్చేసింది. దట్ ఈస్ ద ఎఫర్ట్ ఆఫ్ అసోసియేషన్. అండ్ ఇన్ దిస్ రిగార్డ్ I request all the girls on the dais to give t-shirts for the particular teams along with the mentors, and I request if there are team owners, I request them also to join with them. The first Venugopal Rao sir is, I request Venugopal Rao to give
the vice captain of that particular team along with the mentor and the team owner can come and collect the t-shirts. Now before that, okay, hold on, Varshit, 2 minutes. No, before that, I request Raja Reddy sir to give the t-shirts to SVCE Palamneer 11. I request the captain and vice captain of SVCE team, mentor, and I think Prakash is there. Please come and join for collecting the t-shirts. Please give them a big round of applause because వీళ్ళందరూ just on a phone call they said yes and they started sponsoring. Now I request the captain and sir, please be on the stage, sir. I request the captain, vice captain, and the mentor. Thank you so much. And now I request the Rayalaseema Institutions Vayilpadu 11. I request the Rayalaseema Institutions Vayilpadu 11 Anandanna to come onto the stage and to launch the t-shirts of the respective team. First t-shirt launch, sir. Anandanna took only 5 minutes to confirm his participation, not more than that. And I request the team captain and vice captain along with the mentor. Deepan Sai captain. Thank you so much. And I request 7 receive the t-shirts. I request the captain and vice captain. I request the first team owner to come and launch the t-shirt. Order. I request the captain and vice captain Varshit, Likith and the mentor Sudarshan to come onto the stage. Excuse me, sir. I request CCOM Chandragiri 11 Suren Reddy sir to come onto the stage. Anna, thanks Anna. Thank you so much. Infra developers, t-shirts ready. Next Vagisha Infra developers. Next Vagisha Infra mentor and captain Hemadri, vice captain and vice captain. Along with the Narendra, the team owner. Next V Sama. Shanu. Next one is V Sama. Oh, sir. The captain and vice captain will run fast. Next V Sama, captain, vice captain and along with the mentor. Dhaka Nikhil Reddy. The owner should come first and launch that t-shirt. So $1 million question ఒక రోజు సాల్వ్ చేయాలి వి సమ్ అంటే ఏమని. The captain, vice captain and the executive team mentor. Visama Kanipakam 11.
And the next team